హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటల మూర్తి. సో భగవద్గీత మీద మనం ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఇస్తున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో చూడండి, వరుస పెట్టి ఆ ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి. మనం పార్ట్లు సిరీస్గా చేస్తున్నాం అనమాట. అంటే గీతలో ఉన్న శ్లోకాలు, వాటి అర్థాలు ఇదంతా కాకుండా మన మనుగడకి, మన లైఫ్ స్టైల్కి దాన్ని ఎలా మలుచుకోవాలి, అసలు గీతలో ఉన్న సారాంశం ఏంటి, చెప్పిన భావం ఏంటి, మనం ఎలా ఏ మార్గంలో నడుచుకోవాలి అనేది సో మనతో గురువుగారు బాగా చర్చిస్తున్నారు. మునుగారు రామ్మోహన్ రావు గారు చాలామందికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఏంటంటే ఆయన బిజినెస్ మేనేజ్మెంట్లో డాక్టరేట్ కూడా చేశారు. అలాగే ఆయనకి చాలా చదువుకున్నారు, ఎన్నో యూనివర్సిటీలో అచీవ్మెంట్ ఇది కూడా చేశారు, సర్టిఫికేషన్ కూడా చేశారు. సార్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యి ఆధ్యాత్మికం మీద ముఖ్యంగా ఒక పట్టునైతే సంపాదించారు. సో ఆయనతో మాట్లాడాలనుకునే వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఆయన చాలా ఓపిక్గా మాట్లాడతారు, మీకున్న సందేహాలన్నీ తీరుస్తారు. మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో కూడా గురువుగారితో మీరు మాట్లాడుకోవచ్చు, సార్కి చెప్పచ్చు కూడా. సార్ నమస్కారం. సార్ మనం భగవద్గీత చేస్తూ ఉన్నాం, సిరీస్ చేస్తాం. నాకు ఒక సందేహం ఏంటంటే, నేను భగవంతుడితో మాట్లాడచ్చా అంటే మీరేమో అనుకోకూడదు. గొప్ప ప్రశ్న సార్. మాట్లాడచ్చు అండి. అసలు భగవంతుడు అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు మనం మొన్న సిరీస్ చెప్పుకున్నాం దైవం మానుష రూపేణ అని. అది మాత్రం బాగా అర్థమైంది నాకు. భగవంతుడితో మాట్లాడచ్చా, చూడచ్చా అనేటువంటి కోరిక చాలామంది కలుగుతుంది. 100%. దానికి మన అర్హత ఏమిటి? సినిమా హాల్కి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి. అది బాంబే వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి. అదే అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి కదా. ఇక్కడ భగవంతుని చూడాలంటే అర్హత ఏమిటి కదా కావాల్సింది? స్పిరిచువల్ మైండ్ అంటే స్పిరిచువల్ అర్హత. మీరు అర్హత చెప్పారు, బాగానే ఉంది. అర్హతే కరెక్ట్, అర్హత కరెక్ట్ అవ్వచ్చు. మనం స్పిరిచువల్గా ఎలా తయారై ఉన్నాము, ఎంతవరకు మనం తగి ఉన్నాము, హౌ ఫార్ వీఆర్ సూటబుల్ అనే దాన్ని బట్టి కూడా మీకు భగవంతుడు కనిపిస్తుంటాడు. మీరు భగవంతుని చూడొచ్చా అన్నారు కదా ఇందాక. అవును, నేను చూడొచ్చా? మీరు చూడొచ్చు, మీరే చూడొచ్చు. మీరు చూసే చేస్తాను నేను. చెప్పండి సార్. గాలి ఉందా? ఉంది సార్. చూస్తున్నారా? కనబడదు. మూసేస్తే చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. అలాగే కరెంటును చూస్తారా? చూడము, అది వైర్లోనే ఉంటుంది. వైర్లో ఉంటుంది. అది వైర్లో ఉందని మీరు అనుకుంటున్నారు. వైర్ కట్ చేస్తే కనిపిస్తుందా? కనిపించదు. షాక్ తగిలితేనే కనపడుతుంది. బల్బు వెలిగితే కనిపిస్తుంది. బల్బు వెలిగినా మనకు షాక్ కొట్టినా కరెంట్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ రకంగా మనం చూసినట్లయితే పరమాత్మ కనిపించడానికి అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మీరు అన్వేషించే దాన్ని బట్టి ఉంటుంది. మీ తీవ్రత, చూడాలి అనేటువంటి తీవ్రత ఉండాలి, అంతే కదా. దానికి కొంత మనం అభ్యాసం కావాలి, మనం ఉద్ధరించుకోవాలి. మీరు దేవాలయానికి వెళ్ళాను. దేవాలయానికి వెళ్ళి వెళ్ళిపోతారా? దేవాలయానికి వెళ్ళేప్పుడు పరిశుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు దేవుడికి ఒక 2-3 పూలో కాయో పండో వెళ్తారు కదా. ఒక కొబ్బరికాయ తీసుకెళ్తారు. దాంతోపాటు ఏం తీసుకెళ్తారు? అగరబత్తులు, అరటిపళ్ళు, పూలు. ఏం కాదు, కోరికల చిట్టా. మన చిట్టా కూడా ఉంటుంది. చిట్టా ఉంటుంది. నీకు కొబ్బరికాయ ఇచ్చాను కదా, అరటిపళ్ళు ఇచ్చాను కదా, నాది వినవయ్యా అంటారు. నాకేంటి అంటాం కదా. అందువల్ల ఏంటంటే ఇది వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ విధంగా ఎప్పుడైతే మనలో ఒక ప్రాధాన్యత ఏమిటి ఇక్కడ? పవిత్రత, పరిశుభ్రత. ఇక్కడ మనకేం కావాలి? మానసిక శుభ్రత, ఆలోచన శుభ్రత, మాట కూడా శుభ్రంగా ఉండాలి. ఉద్దేశ శుభ్రత. 4 రకాలు చెప్పాం. మన ఉద్దేశం కూడా అంటే పరిశుభ్రత అంటే మీనింగ్ అదేం కాదు, కానీ స్నానం చేసాడు, షాంపూతో స్నానం చేయడం ఇది కాదండి. మీరందు వాస్తవం. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మానసిక శుభ్రత. పరిపూర్ణమైనటువంటి మన మనిషి తయారైనట్లయితే భగవంతుడు మీకు తప్పగా ఏదో రూపంలో కనిపిస్తాడు. దానికి కావాల్సింది ఏంటంటే మీకు భగవంతుడు ఉన్నాడేటువంటి అచంచల విశ్వాసం. 1 అచంచల విశ్వాసం, 2 ఆయన మీదే పూర్తి డెడికేషన్ అంటాం. పూర్తిగా ఆయన మీద మనం ఆయనకి ఐఎమ్ సరెండరింగ్ టు యూ అనేటువంటి కావాలి. అర్పించుకోవాలంటే మీకు ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం తర్వాత ఉండాలి కదా. పరిపూర్ణమైన ఉండాలి.
తర్వాత పూజ చేస్తుంటారు కొంతమంది. ఈలో అనేక రకాలటువంటి శబ్దాలు ఆలోచనలు వస్తుంటాయి. ఫోనే వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినటువంటి అన్నిటినీ కూడా మనకు తెలిసి వస్తాయని అయినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టేసేసి ఒక ఆర్ద్రత భావం. మీరు పూజా రూమ్కి వెళ్ళారు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, చాలా చిన్న దీపం, అద్భుతంగా ఉన్నారు కృష్ణుడు. ఇలా అనగానే నాకు కృష్ణుడి దగ్గరికి మనసు వెళ్ళింది. అలా ఈ శబ్దం వస్తుంది నాకు, మీకు ఎప్పుడు చెప్పలేదు. చేతిలో ఉన్న వస్తువులు కింద పడిపోతాయి, భయపడద్దు. భగవంతుణ్ణి ఆర్ద్రతగా చూస్తున్నాం. చూసేప్పటికల్లా ఏమైంది, ఆ యొక్క దివ్యమంగళ స్వరూపంలో మనం లీనం అయిపోయాం. ఆయనలో ప్రతి వస్తువు మనకు ఒక అబ్బురం, ఒక విచిత్రంగానే ఉంటుంది. పవిత్రత భావంతో ఉన్నాం కదా మనం. ఆ పవిత్ర భావంతో ఉన్నప్పుడు మనకి భగవంతునిలో ప్రతిదీ కూడా పవిత్రంగానే కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం, దాన్ని సంతోషంగా మనం చూస్తున్నాం. ఆర్ద్రత అంటే అది. మన పసిపిల్లాడు అమ్మ చూస్తుంది, ఎంతసేపు చూసినా వాడిని తనివి తీరా చూస్తుంది. ఇక్కడ కూడా తనివి తీరా ఉండాలి. తనివి తీరా భగవంతుని కనుక మనం పూజించినట్లయితే ఇక అక్కడ ఏం ఉండదు. అక్కడ అన్యదా శరణం నాస్తి అని చెప్తారే, అక్కడ ఇంకేం లేదు. మీ మనస్సు, మీ యొక్క శారీరకం కూడా మీరు దీన్ని మర్చిపోయి మీ మనస్సు ఆయన యొక్క మూర్తిలోనో లేకపోతే ఆయన భావంలోనో ఆయన యొక్క భక్తిలోనో మునిగిపోవాలి. ఆర్ద్రత కావాలి. ఆ ఆర్ద్రతలో చేసినట్లయితే భగవంతుడు మిమ్మల్ని కూడా చూస్తుంటాడు. ఆయన చాలా మంచివాడండి. ఆయన భగవంతుడు గోళాశంకరుడు అంటాం, కానీ ఎక్కడ చొరక పెట్టాలో పెట్టేస్తాడు ఆయన. మంచిగా ఉంటే ఎంత చక్కగా భక్త సులభుడు అంటారు. భగవంతుడు శంకరుడు గురించి చెప్తే బోళాశంకరుడు భక్త సులభుడు అంటుంటారే. మనం ఏదో అనుకుంటాం 3000 సంవత్సరాలు తపస్సు చేయాలి, ఏం అక్కర్లా. మీరు చక్కగా మీరు మంచిగా మాట్లాడండి, లోపల దురుద్దేశం లేకుండా ఉండండి, నలుగురికి సహాయం చేయడానికి ప్రయత్నించండి, నలుగురితో కలిపి ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చేయండి. సహాయం చేయాలంటే డబ్బే అక్కర్లేదండి. మన మాట సాయం, మన పని సాయం, తోడు. ఆరోగ్యంగా లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాస్త చేతిలో చెవేసి, బాగున్నారా, మీరు ఏమనుకోండి, ఏం చేస్తున్నారు, ఏం అవ్వదు, ఇది అందరికీ వచ్చే లక్షణమే, మీరేం కంగారు పడద్దు, వేసుకోండి మందులు అంటే వాడు ఎంత సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో. ఉంటాడా ఉండడా? భగవంతుడి దగ్గరికి వెళ్ళేప్పటికల్లా భగవంతుడు ఇది ఆశిస్తాడు మన నుంచి. భగవంతుడు మనం ఇచ్చే కొబ్బరికాయ మళ్ళీ ఆ రోజున కొబ్బరికాయ ఇంట్లో వెళ్ళని చెప్పొచ్చు కదా, ఇవాళ చట్నీ చేస్తున్నా అంటే కొబ్బరికాయ తీసుకెళ్తాడు, లేకపోతే అరటిపళ్ళు తీసుకెళ్తాడు. ఆ రకమైన భక్తి కాదు ఇక్కడ కావాల్సింది. లక్షణం చూసినట్లయితే ఏకాగ్రత, తాదాత్మ్యత, అతనే సర్వంతర్యామిని నిర్ద్వందంగా నమ్మి పూజించినట్లయితే మీకు నెమ్మదిగా మీ మనస్సు ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత భావంలో ఉన్నప్పుడైతే మీకు విద్యుత్ ప్రవహిస్తుంది. మీ శరీరంలో వెన్ను నుంచి విద్యుత్ ప్రవహిస్తుంది, మీకు తెలుస్తుంది అది. కానీ మీరు ఆ స్థితికి రావాలంటే కాన్స్టెంట్గా ఓ పక్కన తప్పు పనులు చేస్తూ ఇటు వెళ్తే ఆయన దగ్గర రాడు, ఏమీ రాడు. మంచిగా ఉన్నట్లయితే వస్తాడు. మంచిగా ఉన్నట్లయితే దానికోసమే ఉన్నాడండి ఆయన. ఏంటి, ఆయనకి ఏమైనా మీరు ఇచ్చే కొబ్బరికాయ కావాలా ఏంటి? నేను సృష్టించిన ఒక జీవి సన్మార్గంలో నడిచి నా దగ్గర రావడానికి ఉత్సాహంతో ఉన్నాడంటే ఆయన సంతోషంగా ఉంటాడు. మీరు ఒక స్టెప్ వేస్తే ఆయన 10 స్టెప్పులు వేసి ముందుకు వస్తాడు. ఇది మనం గ్రహించాలి. చాలామంది మనం గ్రహించకపోవడం కారణం ఏంటంటే భగవంతుడు కనపడాలంటే మనం ప్రయత్నం కూడా చేయాలి కదా. నేను లాస్ట్ టైము ప్రమోషన్ రావాలంటే తపస్సు చేస్తే రాదు, ఉద్యోగం పని చేస్తే. ఇక్కడ కూడా ఏంటంటే భగవంతుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఆయన ఏంటంటే నా యొక్క బట్టలు నన్ను చూసి ఇదే కాదు, నేను చెప్పినట్టుగా ఉన్నాడా వీడు అని. నేను చెప్పినట్టుగా ఉంటేనే వీడికి ఆ రకమైన ఏకాగ్రత వస్తుంది. ఎందుకంటే మనస్సులో దుర్బుద్ధి లేదు. ఎక్కడ అవకాశం ఉన్న చోట్ల వాడు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత ఏమవుతుంది వీడికి? దానికి తోడు భగవంతుని భక్తి. ఇటువంటి వ్యక్తిని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన ఎంత వీలుంటే అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ యొక్క ప్రాసెస్లో మీకేమవుతుంది? భగవంతుడి దగ్గర అవుతున్నారు. యు ఆర్ బికమింగ్ నీదర్ టు హెమ్. భగవంతుడి దగ్గర అవుతున్నారు కదా. ఇక్కడ రంతిదేవుడు అని ఒక ఆయన ఉన్నారు. రంతిదేవుడు పేరు విన్నారా? పేరు విన్నాను. రంతిదేవుడు అంటే ఆయన మహాభక్తుడు, మహారాజు. మహాభారత సమయంలోనే ఉన్నారు వారు.
అయితే వారి రాజ్యంలో మొత్తం కరువు కాటకాలు అన్నీ వచ్చాయి. కరువు కాటకాలు వచ్చి మొత్తం అంతా క్షణం అయిపోయింది. ఈయన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి అరణ్యంలో ఉంటున్నారు. అరణ్యంలో ఉంటే 40 రోజుల పాటు వాళ్ళకి భోజనం లేదు. భోజనం లేదు. తర్వాత ఏమో ఆయన పిల్లలు కూడా 40 రోజుల తర్వాత ఒక్కరోజు ఆహారం దొరికింది. ఏదో పళ్ళు అయ్యో వచ్చి ఉంటాయి, కొంచెం నీళ్లు. అంతలోకి ఎవరో వాళ్ళు వచ్చి, అయ్యా 10 రోజులుగా నాకు భోజనం లేదు, నాకు ఏదైనా పెట్టండి అన్నారు. పెట్టండి అనగానే సగం ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంకో ఆయన 4 కుక్కలను తీసుకొని ఆయన వచ్చాడు. నేను ఆహారం లేక ఇదవుతున్నా అని చెప్పేప్పటికల్లా దాంట్లో సగం ఇచ్చేసాడు. ఈయన మిగిలింది ఇంకా 25 బంతే. ఈ 25 భాగంలో కనీసం ఇదన్నా తిందాం పిల్లలకి పెట్టేసి 40 రోజులుగా పస్తున్నారు కదా, ఇద్దామని చెప్పి అనుకుంటే మళ్ళీ ఇంకో ఆయన వస్తారు. అయిన తర్వాత ఇంకో ఆయన లాస్ట్లో అప్పుడు మిగిలింది ఒక గ్లాసు నీళ్ళే. అయ్యా నాకు 4 రోజులుగా నేను కూడా ఊరంతా అరణ్యం అంతా తిరుగుతున్నాను, నాకు నీళ్ళు దొరకలేదంట. అది కూడా ఇచ్చేస్తాడు ఆయన. ఇవి వచ్చిన వాళ్ళంతా కూడా దేవుళ్ళే, అంతా కూడా దేవతా స్వరూపులే. అప్పుడు అడుగుతారు ఈయన ఏం కావాలని. ఆయన అంటాడు, నతుహం కామయే రాజ్యం న స్వర్గం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశన అంటాడు. ఆయన నాకు నా స్వర్గం నా పునర్భవం, నాకు స్వర్గం వద్దు, మళ్ళీ నాకు ఈ శరీరం వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే దీనంగా ఉండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ సహాయం చేసేటువంటి శక్తిని ఇవ్వన్నాడు. ఆ స్థితిలో కూడా అది భగవద్భక్తి అంటే అక్కడ అతనికి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో మనక అంతేగా, అవును కదా. అట్లాగే మనకి ఇక్కడ చాలామందికి భగవంతుడితో సన్నివేశంతో నిత్యం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడు. రామకృష్ణ పరమహంస అమ్మవారితో రెగ్యులర్గా ఆయన కాంటాక్ట్లో ఉండేవారు. అలాగే మనకు చూసినట్లయితే మీరాబాయి చాలామంది ఇలా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు. వీళ్ళతో పాటే తాడేపల్లి రాఘవనారాయణ శర్మ గారని ఉన్నారు, శాస్త్రి గారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని చందోలు అనే గ్రామంలో ఉంటారు, కృష్ణా జిల్లాలో ఉంటుంది అది. వారు రోజుకి 108 సార్లు లలితా సహస్రనామం చేసేవారట, ఎంతో నిష్టగా. వారి ఇంట్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఆ ఇంట్లో తిరుగుతుండేదట పిల్లలాగా. రోజు కూడా ఆయన పడుకున్న చోట కాళ్ళకి గజ్జలు ఉంటాయి కదా, ఆ చిన్న పాప చుట్టూ తిరుగుతుంటే గజ్జల శబ్దం వినపడేదంట. అలాగే ఒకసారి ఎవరో వచ్చి అడిగితే రాఘవ శాస్త్రి గారు ఉన్నారంటే నేనే రాఘవ శాస్త్రి గారిని అంటాం. ఇలా చాలా దృష్టాంతరాలు ఉన్నాయి. చాగంటి కోటేశ్వరరావు చాలా బాగా చెప్తారు రాఘవ నారాయణ శాస్త్రి గారి గురించి. ఇలాంటి యొక్క వీరితో పాటు మన పెద్ద స్వామివారు, కంచి పెద్ద స్వామి గారు, వారు కూడా వారి దగ్గర కలవటం, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో కూడా ఈ శతాబ్దం వారు రాఘవనారాయణ శాస్త్రి గారు ఎప్పుడో కాదండి, ఈ శతాబ్దంలో వారే, 20వ శతాబ్దం వారు. అందువల్ల భగవంతుతో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అర్హత ఉంటే మనకి ఖచ్చితంగా కనిపిస్తాడు. అర్హత తెచ్చుకోమని చెప్తుంది భగవద్గీత. ఏం చెప్తోంది? కోపం తగ్గించుకోమంటా ఉంది, సహాయం చేయమంటా ఉంది, నీ స్వార్థం తగ్గించుకోమంటా ఉంది, అంతే కదా చెప్తోంది. పెద్ద కష్టమైంది కాదు. కానీ అహం మన ఏమంటే ఎప్పుడు ఇందాక చెప్పానే, నేనే ఫస్ట్ ఉండాలి, అన్నీ నాకే కావాలి, నేను ఇంకోటి మాట ఎందుకు వినాలి, ఇలా ఉంటే నేను ఈ మాట ఎందుకు వినాలి అనే కనుక ఆలోచనకు వచ్చినట్లయితే మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ నాట్ అలౌవింగ్ యువర్ మైండ్ టు గెట్ ఇన్ టు గుడ్ థింగ్స్. అలా ఉన్నట్లయితే భగవంతుని తప్పకుండా చూస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అర్హత కావాలి, అర్హత సంపాదించే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు మంచి పనులు చేస్తుండాలి, నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. ఆయనే నన్ను చూసుకుంటాడు, నా తాపత్రయం ఎందుకు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో భగవంతుడు పరీక్షిస్తుంటాడు, చూస్తుంటాడు ఆయన. ఇందాక చెప్పాను, ఇంత 45 రోజులు ఉపవాసం ఉండి కూడా అడిగితే ఏమన్నారు ఆయన? నతుహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశన అన్నారు. చూడండి, 40 రోజుల తర్వాత కూడా నాకు భోజనం ఇవ్వు, రాజ్యం ఇవ్వు, నిరంతరం నాకు వచ్చాడు కామధేని ఇవ్వు, కల్పవృక్షం ఇవ్వు, ఏం అడగలే ఆయన. అప్పుడు కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి నాకు సహాయం చేసేటువంటి శక్తిని అన్నారు.
అది అల్టిమేట్ సిచ్యువేషన్ అంటే, అది పరాకాష్ట. అదే సార్, అర్థమైంది. అయితే అర్హత అనేది సంపాదించుకోవాలి. అయితే ఒక్క క్వశ్చన్ ఉందండి, ఏంటంటే చెప్పండి. ఇప్పుడు భగవద్గీత క్షుణ్ణంగా మనం చదివినా లేదంటే బాగా అర్థం చేసుకున్నా కూడా సో భగవంతుడికి దగ్గరగా వెళ్ళొచ్చు అంటారు? చదివినంత మాత్రాన భగవంతుడికి ఎలా దగ్గర అవుతారండి? మీలో మార్పు లేకపోతే. కృష్ణుడు మన ఎదురుగా ఉన్నాడు, కృష్ణుడు. యశోద ఏమంటా ఉంది ఆవిడ? నా కొడుకు నా కొడుకు అంటా ఉంది ఆవిడ. అవును, అంతకీ చూపించాడు ఆయన, నోరు తెరిచి ప్రపంచం అంతా బ్రహ్మాండం అంతా చూపించాడు. అయినా సరే విత్తం పుచ్చుకొని తిరుగుతుంది మా అబ్బాయి. రోలు కట్టేస్తానంటది, గొంత కట్టేస్తానంటది. అవును, విష్ణుమాయ వల్ల ఎంతమంది చెప్పినా ఆవిడకి నా కొడుకు అనేటువంటి భావన ఉంది. అదే ఈవిడ్ని దేవకిని తీసుకోండి, చెప్పాను అనుకుంటా. దేవకి పుట్టినప్పుడు, కృష్ణుడు పుట్టినప్పుడు శంఖ చక్ర గదా హస్తాలతోటి చిన్న బుజ్జి కృష్ణుడు, 4 చేతులు 4 పుచ్చుకొని అద్భుతమైన ప్రకాశవంతంగా ఉండేప్పటికల్లా నమస్కారం పెట్టి, నువ్వు ఇలా ఉన్నట్లయితే కంసుడు నేను ప్రమాదం నీకు అని చెప్పేసి మామూలుగా ఉండమదట. అప్పుడే తెలిసింది ఆవిడికి ఈయన భగవంతుడని. కంసుడు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆవిడ బయటికి బాధగా కనిపించినా లోపల మటుకు ధైర్యం. భగవంతుడే కదా, భగవంతుడిని ఏమీ చేయలేటటువంటిది. ఇక్కడేమో భగవంతుడు కనపడినా మర్చిపోయింది ఆవిడ. ఇక్కడేమో ఆయనకి వాడు ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని రకాల ప్రమాదాలు క్రియేట్ చేసినా కూడా ఏమీ ఆవిడ కూడా నిశ్చలంగా ఉంది. ఎందువల్లంటే ఆవిడ నమ్మింది ఈయన భగవంతుడు, ఆయన వీడేం చేయలేడు అనేటువంటి ధైర్యం ఉంది. ఇప్పుడు కూడా మీరు కూడా భగవంతుడు నన్ను కాపాడుతాడు, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఇది అనేటువంటి కింద మీరు వెళ్ళి మీరు ట్రై చేయండి, అవుతుంది. అలా అవుతుంది. అందువల్ల ఏంటంటే భగవంతుణ్ణి మనం చేరాలంటే అదొక ప్రాసెస్. అందువల్ల మీరు ఆ రకమైన ప్రయత్నంలో ఉంటే మీకు మంచి కలగాలని కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూశారు కదా, అంటే భగవద్గీత చదవడం ఒకటే కాదు, దాన్ని అర్థం చేసుకోగలగాలి, అలాగే మనల్ని మనం మార్చుకోగలగాలి. మార్పు లేనిదే మీరు భగవంతుడిని చూడటం ఇంపాసిబుల్. సో మార్చుకుంటే, నిరంతరం ఆ సాధన అనేది చేస్తే, మనలో ఆ తృష్ణ అనేది ఉంటే ఖచ్చితంగా భగవంతుడితో మాట్లాడచ్చు. ఇంకో చిన్న విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు దృష్టాంతరం ఏంటని అన్నారు అనుకోండి. ఇందాక నేను ఆర్ద్రతతో కనుక దాంట్లో మునిగి ఉన్నప్పుడైతే మీకు తెలియకుండానే ఏ పువ్వు రాలుతుంది, ఏ పువ్వు పడుతుంది మీ మీద. భగవంతుడు పెడతారు అక్కడ. కరెక్ట్గా మీకు ఒక దృష్టాంతరం ఏంటంటే ఆ పువ్వు పట్టము, ఆ ప్రదేశం అంతా చక్కటి కాంతిమయం, మంచి సువాసన. అప్పుడు అక్కడక్కడ లేనటువంటి గంధ వాసన, లేకపోతే మల్లి వాసన, లేకపోతే కంటి నుంచి ఆనంద భాష్పాలు మీకు తెలియకుండా రాలుతాయి. ఈ చిన్నవి అన్నమాట. ఇవి స్మాల్ దృష్టాంతరాలు. ఇవన్నీ కూడా స్మాల్ ఎగ్జాంపుల్స్ అండ్ టు బిలీవ్ హిమ్. తన ఉనికిని చెప్తున్నాడు ఆయన ఈ చిన్న విషయాల వల్ల. మీరు చెప్పండి, అది మనం గ్రహించుకోవాలి. సో అది మీకేమన్నా సందేహాలు ఉంటే, గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. సో మీకు ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు. మీకున్న కష్టాలు, మీకున్న ఇది, మీరు కూడా దేవుణ్ణి చూడాలనుకుంటే ఏం చేయాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే సో కాల్ చేయండి. అలాగే మస్ట్గా కామెంట్ చేయండి. మన సిరీస్ని ఫాలో అవ్వండి. భగవద్గీత సిరీస్గా చేస్తున్నాము. ఇది ఈరోజు చర్చ. మరో చర్చతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.